దేవుడిచ్చే ప్రతిదీ కూడా మనకి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆరోగ్యకరముగా ఉంటుంది. దేవుడు ఇవ్వకుండా మనము పోరాడి ఏమని దేవునితో పోట్లాడి నాకు అది ఇస్తావా సస్తావంటే ఏమండి దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు సస్తావు. అది జరిగేది ఇక్కడ. మన పిల్లలు కూడా ఏమండి ఆడుకునే వస్తువులు ఏదైనా పట్టుకోవచ్చు. నువ్వు ఇస్తావా ఇస్తావా ఆడుకునే వస్తువులు. కూరగాయలు కట్ చేసుకునే చాకు తీసుకుంటారు పిల్లలు, ఇస్తావా? ఒరే బాబు వద్దురా, తెగుద్దురా నానా అని చెప్పి నువ్వు ఇవ్వకుండా జాగ్రత్త చేస్తాడు. మోరం పెట్టి ఎలాగో తీసుకుని చేయి దగ్గోసుకుంటాడు. దేవుడిచ్చేది కాకుండా, దేవుడు మనస్ఫూర్తిగా ఇచ్చేది గాక, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చేది గాక, నీ అంతటా నువ్వు దేవుని చేతిలో నుండి ఏది తీసుకున్నా అది శాపముగా మారిపోతూ ఉంటుంది ప్రియ తల్లి.